నిజామాబాద్ జిల్లాలో భానుడు భగ్గుమంటున్నాడు. ఎండల తీవ్రత బీభత్సంగా పెరిగింది. పగటిపూట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరుకుంటున్నాయి. రానున్న 2-3 రోజులు పగటిపూట ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయంటున్న వాతావరణ శాఖ అధికారి బాలచందర్తో మా ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. నిజామాబాద్ జిల్లాలో బాణుడు బగ్గున మండిపోతున్నాడు. గత 2-3 రోజులుగా ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిపోతున్నాయి. పగటిపూట ఉష్ణోగ్రతలు అయితే మరింత పెరుగుతున్నాయి. ఉక్కపోత తీవ్రంగా ఉంటుంది. జనాలు మధ్యాహ్నం వేళల్లో రోడ్లపైకి రావాలంటేనే భయపడిపోతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు వాతావరణ శాఖ అధికారులు ఉన్నారు. అసలు ఈ రానున్న రోజుల్లో ఎండ ఎట్లా ఉంటుంది, ఇది కేవలం మార్చి నెలనే, ఇంకా ఏప్రిల్ మే నెలల్లో ఏ విధంగా ఉండబోతుంది, వాతావరణ మార్పులు ఎట్లా ఉంటున్నాయి, ఎండ తీవ్రత ఇంకా పెరిగే అవకాశం ఉందా, ఈ రానున్న 2 నెలల్లో వాతావరణ పరిస్థితి ఎట్లా ఉంటుంది, ఎండల తీవ్రత ఏ మేరకు ఉంటుంది అనే దానిపైన మనం వాతావరణ శాఖ అధికారితో మాట్లాడి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పటికే 2-3 రోజులుగా మధ్యాహ్నం వేళల్లో 40 డిగ్రీలకు దాటుతుంది. ఈ మార్చిలోనే ఈ విధంగా ఉంటే ఏప్రిల్ మేలో ఇంకా ఎలా ఉండే అవకాశం ఉంది? ఓకే అండి. సో మనము చివరి 5 రోజులు, గడిచిన 5 రోజులుగా తీసుకుంటే గరిష్ట ఉష్ణోగ్రతలు ఏ స్థాయిలో ఉన్నాయంటే సగటున 38 డిగ్రీల నుంచి 40 డిగ్రీల వరకు నమోదవుతూ ఉన్నాయి చివరి 5 రోజులు. వాతావరణ శాఖ హైదరాబాద్ వారు ఇచ్చిన నివేదిక ఏమిటంటే రాబోయే 2-3 రోజులలో కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగే అవకాశం ఉంది అని, అంటే ఇప్పుడున్న స్థాయి కంటే ఇంకా 2 డిగ్రీలు లేదా 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని వారు సూచిస్తున్నారు. సో ఇప్పుడు ఈరోజు రీసెంట్గా చూసుకుంటే మొన్న ఒకరోజు 40.1గా నమోదైంది గరిష్ట ఉష్ణోగ్రత. నిన్న నమోదైన వివరాలు వచ్చేసి 39.7 డిగ్రీస్గా నమోదైంది గరిష్ట ఉష్ణోగ్రత. కనిష్ట ఉష్ణోగ్రతలు తీసుకుంటే ఒక 10 రోజుల క్రితము 19-20 మధ్యలో అట్లా ఉండేటివి, కానీ గడిచిన 5 రోజులు తీసుకుంటే అవి కూడా పెరిగి 22 నుంచి 23 మధ్యలో నమోదవుతూ ఉన్నాయి. సో ఈ లెక్కన ఏంటంటే ఐఎండీ ఇష్యూ చేసిన లాంగ్ రేంజ్ ఫోర్కాస్ట్ ప్రకారం కూడా ఈ సమ్మరు మరికొంత గతంతో పోలిస్తే ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నట్టే వాళ్ళు నివేదించడం జరిగింది. అంటే సాయంత్రం వేళల్లో ఈ వడగాల్పులు కావచ్చు ఎట్లా ఉండనున్నాయి? ఎందుకంటే ఏప్రిల్ మే అంటే ఈ నెలలోనే ఈ విధంగా ఉంటే ఏప్రిల్ మేలలో ఇంకా ఎట్లా ఉండబోయే అవకాశం ఉంటుంది? ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి? సో మనకు గతంలో ఉన్న డేటాని పరిశీలిస్తే నిజామాబాద్కు సంబంధించినంత వరకు ఏప్రిల్ మేలలో కొన్నిసార్లు 43-44 చాలా సాధారణంగా నమోదయ్యే ఉష్ణోగ్రత. సో ఇప్పుడు ఇంకా 40 అట్లా వస్తున్నది. సో వచ్చే రోజులలో పెరిగే అవకాశాలు ఉన్నందున ఇంకా మనం 41-42 కూడా చూసే అవకాశాలు ఉన్నాయి. అంటే లాస్ట్ ఇయర్ 44 వరకు కూడా వెళ్ళినట్టుంది సార్. 2024లో అయితే 44.5 వరకు రికార్డ్ అయిన సందర్భాలు ఉన్నాయండి నిజామాబాద్లో. ప్రజలకు మీరు ఇచ్చే సూచన ఏంటి? ప్రజలకు ఇచ్చే సూచనలు అంటే మనము సాధారణంగా ఏం చెప్తామంటే గరిష్ట ఉష్ణోగ్రతలు అనేది ఎక్కడ తీసుకున్న ఈ సమ్మర్లో మధ్యాహ్నం 12 గంటల సమయం నుంచి సాయంత్రం 3 లేదా 3:30 ప్రాంతంలో చాలా సాధారణంగా ఆ ప్రాంతంలోనే నమోదవుతాయి. సో మ్యాక్సిమం పీక్ అవర్ ఏదైతే ఉన్నదో ఆ సమయాల్లో మీరు బయటికి వెళ్ళే అత్యవసర పనులు ఉంటే తప్ప మినహాయించుకోవడం మంచిది. లేకపోతే తగినంత మోతాదులో నీళ్లు తీసుకోవడం, మీ బాడీని హైడ్రేటెడ్గా ఉంచుకోవడం, వాటి మీద దృష్టి పెట్టాలి మీరు అత్యవసరంగా వెళ్ళే పరిస్థితిలో ఉంటే. అట్లాగే లేదు అంటే ఆ పని మినహాయించుకొని తర్వాత అయినా చూసుకునే రచించుకోవాలి మీరు. అంటే ఈ సాయంత్రం వేళల్లో వడగాళ్ళు వీచే అవకాశాలు ఏమైనా ఉంటాయి? ఎట్లా ఉండబోతుంది? హీట్ వేవ్ వార్నింగ్స్ అయితే హైదరాబాద్ వారు జారీ చేస్తూనే ఉన్నారు. హీట్ వేవ్స్ అంటే ఏమిటంటే మామూలుగా యావరేజ్గా రికార్డ్ అయ్యే టెంపరేచర్స్ కన్నా ఆ మరుసటి రోజు సడన్గా 3 డిగ్రీలు లేదా అంతకంటే నమోదైతే దాన్ని హీట్ వేవ్గా పరిగణిస్తారు. సో ఇప్పుడు ఇచ్చిన వాతావరణ సూచన ప్రకారం ఏమిటంటే నెక్స్ట్ 4 రోజులు నిజామాబాద్లో 36-40 మధ్యలో నమోదవుతాయని ఇచ్చారు. ఇది రానున్న రోజుల్లో మరింత ఎండలు, ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్నారు. పగటి వేళల్లో మాత్రం ఉష్ణోగ్రతలు 40 నుంచి 45 వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది ఈ 2-3 రోజుల్లో కావచ్చు. అలాగే ఈ మార్చి ఏప్రిల్ మేలో కూడా ఎండలు మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పేసి వారు సూచిస్తున్నారు. పగటి వేళల్లో ప్రయాణాలు చేయకుండా ఇంటి పట్టునే చల్లని ప్రాంతాల్లో ఉండే విధంగా అధికారులు సూచిస్తున్నారు. ఈ ఎండకు
రోజువారీ కూలీలు కూడా ఈ ఎండ సమయంలో పని చేయకుండా ఉదయం వేళల్లో అంటే ఇటు వ్యవసాయ కూలీలు కావచ్చు, రోజువారీ కూలీలు కావచ్చు, ఉదయం 6 నుంచి 10-11 గంటల లోపు వాళ్ళ పనులు ముగించుకుంటే బాగుంటుంది అంటున్నారు. ఎందుకంటే ఎండ వేడి పెరుగుతూ ఉంది, ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలు అనారోగ్యాలకు గురి కాకుండా ఈ పగటి వేళల్లో మాత్రం ఎలాంటి పనులు చేసుకోకుండా చల్లని ప్రదేశాల్లో ఉండాలి, బాడీ డిహైడ్రేషన్ కాకుండా చూసుకోవాలి, తగినంతగా నీరును తీసుకోవాలని చెప్పేసి ఇటు వైద్యులు కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే రానున్న 2-3 రోజుల్లో ఈ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతానికైతే నిజామాబాద్ జిల్లాలో పగటిపూట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరాయి. కెమెరా పర్సన్ రవి నాయక్తో శ్రీకాంత్, ఐ న్యూస్, నిజామాబాద్ నుంచి.